మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. న్యూ సిలబస్ 5వ తరగతి. మన శరీరం అనేది ఒక యంత్రంలా పనిచేస్తుందట. యంత్రంలో వివిధ భాగాలు ఏ విధంగా పనిచేస్తాయో మన శరీరంలో వివిధ అవయవ వ్యవస్థలు కానీ భాగాలు కానీ కణాలు కానీ ఆ విధంగా పనిచేస్తాయి. కాబట్టి మన శరీరాన్ని ఇక్కడ ఒక యంత్రంతో పోల్చడం జరిగింది. అయితే మన శరీరంలో ఉండే అవయవ వ్యవస్థలు ఏముంటాయి ఒకసారి చూడండి. శరీరంలో ఉండే అవయవ వ్యవస్థలు, ఒకటి అస్థిపంజర వ్యవస్థ. టెట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, అస్థిపంజర వ్యవస్థ. 2 జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ. అదేవిధముగా శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ. చిట్ట చివరిది నాడీ వ్యవస్థ. అంటే మన శరీరంలో ఉండే ప్రధానమైన వ్యవస్థలు ఇవి: అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ. ఈ వ్యవస్థల్లో భాగంగా మొట్టమొదటి వ్యవస్థ అయిన అస్థిపంజర వ్యవస్థ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కరెక్ట్గా వినండి. అస్థిపంజర వ్యవస్థ మన శరీరంలో ఉండే ఎముకల చట్రాన్ని అస్థిపంజర వ్యవస్థ అంటారు. మరి మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి అంటే పెద్దవారిలో 206 ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలన్నీ కలిసి అస్థిపంజర వ్యవస్థను ఏర్పరుస్తుంది. మరి ఇటువంటి ఎముకలు అనేవి వేటితో కలిసి ఉంటాయంటే కండరాలతో కలిసి ఉంటాయి. కండరాలతో కలిసి ఉంటాయి. ఎముకను కండరాలని కలిపే భాగం ఏంటని మీరు 9th క్లాస్లో చదువుతారు. ఎముకకు మధ్య ఉండే భాగం ఏంటనేది కూడా 9th క్లాస్ జంతు కణజాలంలో మీరు చదువుతారు. ఇప్పుడు చూడండి, ఎముకల చట్రములో ఎన్ని ఎముకలు ఉన్నాయి? 206. మరి ఇటువంటి ఎముకలు దేంతో కలిసి ఉన్నాయి? కండరాలతో కలిసి ఉన్నాయి. ఇక్కడ అస్థిపంజర వ్యవస్థ, కండరాలు కలిసి మన శరీరానికి ఒక ఆధారాన్ని ఇస్తాయి. కరెక్ట్గా చూడండి, ఒక ఆధారాన్ని ఎవరిస్తారంటే అస్థిపంజర వ్యవస్థ, కండరాలు. అదేవిధంగా ఇవేం చేస్తాయంటే అవయవాల కదలికలకు తోడ్పడతాయి. కరెక్ట్గా చూడండి, అవయవ కదలికలకు తోడ్పడతాయి. అవయవ కదలికలకు తోడ్పడే వ్యవస్థ ఎవరంటే ఇక్కడ అస్థిపంజర వ్యవస్థ, దాంతోపాటు కండర వ్యవస్థ. మరి ఎముకలు అనేవి పొడవుగా ఉంటే శరీరం అనేది ఎదుగుదలలో కూడా తోడ్పడుతుంది. ఎముకలు పొడవుగా ఉంటే శరీర ఎదుగుదల కూడా బాగా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి ఎముకలు లేదా అస్థిపంజర వ్యవస్థలో భాగాలు ఉంటాయి. కొన్ని మనకి ఇచ్చాడు అస్థిపంజర వ్యవస్థ భాగాలు అని. కరెక్ట్గా చూడండి, ఇక్కడ అస్థిపంజర వ్యవస్థ భాగాలు అన్న టెక్స్ట్ బుక్లో ఓన్లీ టెక్స్ట్ బుక్ పాయింట్లు మాత్రమే నేర్చుకోవాలి, మీరు అన్నీ నేర్చుకో అవసరం లేదు. మరి ఇటువంటి అస్థిపంజర వ్యవస్థల భాగాలు, ఒకటి కపాలము బ్రాకెట్లో పుర్రె అన్నాడు. రెండోది ఉరఃపంజరం బ్రాకెట్లో ప్రక్కటెముకల వ్యవస్థ అన్నాడు. ప్రక్కటెముకల వ్యవస్థ. మూడోది వెన్నెముక. అంటే ఇక్కడ 5th క్లాస్ స్టాండర్డ్ బట్టి అస్థిపంజర వ్యవస్థల భాగాలు 3 ఇచ్చాడు: కపాలము లేదా పుర్రె, ఉరఃపంజరం లేదా ప్రక్కటెముకల వ్యవస్థ, వెన్నెముక. మరి ఇటువంటి కపాలం అనేది దేన్ని రక్షిస్తుంది? కపాలంలో ఉండే ఎముకలు అంటే మెదడును రక్షిస్తాయి. కరెక్ట్ వినండి, కపాలంలో ఉండే ఎముకలు దేన్ని రక్షిస్తాయి అంటే మెదడును రక్షిస్తాయి. మరి ఉరఃపంజరంలో ఉండే ఎముకలు దేనితో ఏర్పడే అంటే ప్రక్కటెముకలతో. అంటే ప్రక్కటెముకలు, ఛాతీ ఎముక ఉంటుంది, ఇక్కడ రొమ్ము ఎముక, ప్రక్కటెముకలు, ఈ రొమ్ము ఎముక, వెనుక ఉండే వెన్నెముక కలిపి ఉరఃపంజరాన్ని ఏర్పరుస్తాయి. మరి ఇటువంటి ఉరఃపంజరంలో ఉండే ఎముకలు గుండెను, అదేవిధంగా ఊపిరితిత్తులను రక్షిస్తాయి.
కరెక్ట్ అబ్జర్వ్ చేయాలి. గుండె ఊపిరితిత్తులు రక్షించేది ఉరప్పంజరము లేదా ప్రక్కటెముకల వ్యవస్థ. మనం నిటారుగా నిలబడడానికి తోడ్పడే ఎముక ఎవరంటే వెన్నెముక. నిటారుగా ఉండడానికి, నిటారుగా నిలబడడానికి తోడ్పడే ఎముక ఎవరంటే వెన్నెముక. ఒక్కసారి చూడండి, మన శరీరంలో ఉండే ఎముకల చట్టమే అస్థిపంజరం. అస్థిపంజరం కండరాలతో కలిసి మనకు ఒక ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. మంచి పాయింట్ ఇది. అవయవాల కదలికలకు కూడా ఈ అస్థిపంజర వ్యవస్థ, కండరాలు తోడ్పడతాయి. ఎముక పెరుగుదల మన ఎదుగుదలకు తోడ్పడుతుంది. అంటే ఎముకలు పొడవుగా ఉంటే మనం కూడా పొడవుగా పెరుగుతాము. మరి ఇటువంటి అస్థిపంజర వ్యవస్థలో కపాలము మెదడును, గుండె ఊపిరితిత్తులను ఉరప్పంజరం లేదా ప్రక్కటెముకల వ్యవస్థ. మనం నిటారుగా నిలబడడానికి తోడ్పడే ఎముక ఎవరంటే వెన్నెముక. మరి ఇటువంటి ఎముకలు అనేవి దృఢముగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పాలు, వెన్న, గుడ్లు మొదలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఉదయం పూట ఎండలో నడవాలి, వ్యాయామం చేయాలి, యోగాసనాలు కూడా వేస్తే ఎముకలకు, దృఢంగా ఉండే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. క్లియర్ కదా? మరి మన శరీరంలో అక్కడక్కడ మెత్తగా ఉండే ఎముకలు మనం చూస్తాము, మెత్తగా ఉంటాయి. ఆ మెత్తగా ఉండే ఎముకలను ఏమని పిలుస్తామంటే మృదులాస్థి అంటాము. మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థి అంటారు. ఈ మృదులాస్థి ఉండే భాగాలు మనకు టెక్స్ట్ బుక్లో 2 ఇచ్చాడు. అవేంటంటే అవి బాహ్య చెవి. బాహ్య చెవికి ఇంకొక పేరు పిన్నా. అదేవిధంగా ముక్కు చివర. ముక్కు చివర అంటే నాసికాగ్రము. కరెక్ట్ చూడండి, ఈ బాహ్య చెవిని ఇలా తీసి సాగుతుంది, ముక్కు చివరలా పట్టిలాగానే సాగుతూ ఉంటుంది. అదే మృదులాస్థి. మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చిన పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఇది అస్థిపంజర వ్యవస్థ. చూడండి, నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ. 5th క్లాస్లో జీర్ణ వ్యవస్థ కోసం ఏ పాయింట్లు ఇచ్చాడో అవే నేర్చుకుందాం. ఇటువంటి జీర్ణ వ్యవస్థలో కొన్ని భాగాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో ఒక భాగం నోరు, రెండవది ఆహార వాహిక, మూడవది జీర్ణాశయం, నెక్స్ట్ చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీస నాళము, చిట్ట చివరది పాయువు. ఇవి జీర్ణ వ్యవస్థలో భాగాలు. 5th క్లాస్ స్టాండర్డ్ బట్టిది. నోరు, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీసనాళము, పాయువు. అయితే ఇక్కడ చూడండి, బొమ్మలో నోరు, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీసనాళం, పాయువు, ఇవి భాగాలు. అయితే ఇక్కడ సంక్లిష్టమైన ఆహార పదార్థాలు మనం తీసుకుంటాం, అవి సరళమైన ఆహార పదార్థాలుగా మారాలి. అయితే ఇక్కడ మనం తీసుకునే సంక్లిష్టమైన ఆహార పదార్థాలు అనేవి, కరెక్ట్ వినండి, సంక్లిష్ట ఆహార పదార్థాలు అనేవి ఎలా మారాలంటే సరళ ఆహార పదార్థాలుగా మారాలి. అయితే సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ ఆహార పదార్థాలుగా మార్చేవి ఎవరు అంటే ఇక్కడ ఎంజైమ్స్. మరి ఎంజైమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే జీర్ణ రసాలలో. కరెక్ట్గా చూడండి, ఇక్కడ మొత్తం ఇవ్వలేదు కానీ జీర్ణ రసాలను ఉత్పత్తి చేసే గ్రంథులు, జీర్ణ గ్రంథులు 5 ఉంటాయి. లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయం, క్లోమం, ఆంత్ర గ్రంథులు. వాటి నుంచి 5 రకాల జీర్ణ రసాలు వస్తాయి. లాలాజలం, జఠరరసం, పైత్యరసం, క్లోమరసం, ఆంత్రరసం. ఈ 5 రకాల జీర్ణరసాల్లో కొన్ని ఎంజైమ్లు ఉంటాయి. ఆ ఎంజైమ్లు అనేవి సంక్లిష్ట ఆహార పదార్థాలను రక్తంలోనికి శోషించబడే సరళ ఆహార పదార్థాలుగా మార్చే క్రియనే జీర్ణక్రియ అంటారు. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జీర్ణక్రియ డెఫినేషన్ చెప్దాం. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణ రసాలలో ఉండే ఎంజైమ్ సమక్షంలో రక్తంలోనికి శోషించబడే సరళ ఆహార పదార్థాలుగా మారే క్రియే జీర్ణక్రియ. రక్తంలోనికి శోషించబడాలి, ఎందుకంటే సరళమైన ఆహార పదార్థాలను రక్తం
శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది కాబట్టి మరి ఇటువంటి జీర్ణక్రియను జరిపే వ్యవస్థ ఇప్పుడు ఎవరు? జీర్ణ వ్యవస్థ. మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నాం? సంక్లిష్ట ఆహార పదార్థాలు మొట్టమొదటిగా ఏ భాగానికి వస్తాయి? నోటిలోనికి వచ్చి ఇక్కడ లాలాజలంతో కలిసి అదేవిధంగా దంతాల సహాయంతో కూడా చిన్న చిన్న ముక్కలు చేయబడతాయి. అప్పుడు ఆహారం చూర్ణం చేయబడుతుంది. అంటే నోటిలో ఆహారం అనేది చూర్ణం చేయబడుతుంది. నోటిలో ఆహారం దంతాలు లాలాజలంతో కలిసి చిన్న చిన్న ముక్కలుగా చేయబడుతుంది. దాన్ని చూర్ణం చేయటం అంటారు. మరి ఆ నోటి నుండి ఆహారం ఆహార వాహిక ద్వారా, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నోటి నుండి ఆహారం ఆహార వాహిక ద్వారా జీర్ణాశయానికి వస్తుంది. మరి జీర్ణాశయంలో జీర్ణరసాలతో కలుస్తుంది. జీర్ణాశయంలో కూడా జీర్ణరసాలు ఉంటాయట. ఆ జీర్ణరసాలతో కలిసి ఇంకొంచెం సూక్ష్మమైన పదార్థాలుగా ఇక్కడ కూడా మారుతుంది. తర్వాత ఆహారం జీర్ణాశయం నుంచి ఎక్కడికి వస్తుంది? చిన్న ప్రేగు దగ్గరకు వచ్చేది. మరి ఇటువంటి చిన్న ప్రేగులో ఆహారం అనేది పూర్తిగా జీర్ణమై రక్తంలోనికి శోషించబడే అంతగా ఇక్కడ పూర్తిగా జీర్ణమవుతుంది. బిట్టు చూడండి, ఎక్కడ చూర్ణం చేయబడింది? నోటి నుండి జీర్ణాశయానికి ఆహారాన్ని పంపేది ఎవరు? ఆహార వాహిక. జీర్ణరసాలతో ఆహారం ఎక్కడ కలిసింది? జీర్ణాశయం. కొన్ని జీర్ణరసాలతో ఆహారము ఎక్కడ రక్తంతో కలిసేంత సరళ పదార్థాలుగా మారింది? చిన్న ప్రేగు. ఇవన్నీ బిడ్సే. మరి ఇటువంటి చిన్న ప్రేగు అనేది 6 మీటర్ల పొడవు ఉంటుందట. చిన్న ప్రేగు పొడవు ఎంత అండి? 6 మీటర్ల నుండి అనేక ముడతలు పడి ఉంటుంది. కాన్సెప్ట్ చూడండి. ఈ ముడతలు దేనికి ఉపయోగపడతాయంటే చిన్న ప్రేగులో ఆహారం జీర్ణమై రక్తంతో కలిసేంత సరళ పదార్థాలుగా మారేదాకా ఈ ముడతలు ఉపయోగపడతాయంట. అర్థమైంది కదా? రక్తంలోనికి శోషించబడే సరళ పదార్థాలుగా మారేంత వరకు ఈ ముడతలు అనేవి సహాయపడతాయి. ఇది చిన్న ప్రేగు. మరి జీర్ణం కాని ఆహారం ఉంది కదా, జీర్ణం కాని ఆహారం ఎక్కడికి వస్తుందంటే పెద్ద ప్రేగుకి వస్తుంది. ఈ పెద్ద ప్రేగులో జీర్ణం కాని ఆహార పదార్థాల్లోని నీరు అనేది శోషించబడి తరువాత జీర్ణం కాని ఆహారం పురీషనాళము పాయువు ద్వారా బయటకు విసర్జింపబడుతుంది. ఇది మనకి 5th క్లాస్ జీర్ణ వ్యవస్థ. మనకు చిన్న పట్టికిచ్చాడు జీర్ణ వ్యవస్థలో భాగము, దాని విధి ఏంటని. ఆహారం ఎక్కడ చూర్ణం చేయబడుతుంది? నోరు. జీర్ణాశయంలోనికి నోటి నుండి ఆహారాన్ని పంపే భాగం ఎవరు? ఆహార వాహిక. కొంత జీర్ణరసాలతో కలిసి ఆహారం ఎక్కడ జీర్ణమైంది? జీర్ణాశయం. రక్తంతో కలిసేంత ద్రవంగా ఎక్కడ మారింది? చిన్న ప్రేగు. నీరు జీర్ణం కాని ఆహార పదార్థాల్లో నీరు ఎక్కడ శోషించబడింది? పెద్ద ప్రేగు. అయితే పెద్ద ప్రేగులో తగిన మలము వేటి ద్వారా బయటకు విసర్జింపబడింది? పురీషనాళము పాయువు ద్వారా విసర్జింపబడింది. ఇది జీర్ణ వ్యవస్థ. కాన్సెప్ట్ క్లియర్ కదా? జీర్ణక్రియ అంటే ఏంటి? సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణ రసాల్లో ఉండే ఎంజైమ్ సమక్షంలో రక్తంలోనికి శోషించబడే సరళ పదార్థాలుగా మారే ప్రక్రియ జీర్ణక్రియ. శ్వాస వ్యవస్థలో ప్రధానంగా ఇక్కడ 3 భాగాలు ఇవ్వడం జరిగింది. 1 ముక్కు, 2 గాలిగొట్టం అంటే ఇక్కడ వాయునాళం, 3 ఊపిరితిత్తులు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఊపిరితిత్తులు. గాలి పీల్చి వదలడాన్నే శ్వాసక్రియ అంటారు. గాలి పీల్చడాన్ని కరెక్ట్గా చూడండి, ఇక్కడ గాలి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసము అంటారు. గాలి విడిచిపెట్టడాన్ని నిశ్వాసం అంటారు. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కలిపి ఏమని చెప్పాడంటే ఈ 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో శ్వాసక్రియ అన్నాడు. యాక్చువల్గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కలిపి శ్వాసించడం అంటారు, బ్రీతింగ్. మరి 5th క్లాస్ స్టాండర్డ్కి వాడు శ్వాసక్రియ అన్నాడు. మరి ఇప్పుడు గాలి పీల్చడం ఉచ్ఛ్వాసం అన్నాం. గాలి మొట్టమొదటిగా దేని ద్వారా పీలుస్తుంటే ముక్కు ద్వారా పీల్చి, చూడండి ఇక్కడ ముక్కు ద్వారా పీల్చిన గాలి గొట్టము ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. మరి ఊపిరితిత్తులకు చేరిన గాలిలో ఏ వాయువు ఉంటుందంటే ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ అనేది ఎవరితో కలుస్తుందంటే ఊపిరితిత్తుల్లో రక్తంతో కలుస్తుంది. రక్తంతో కలిసి ఈ ఆక్సిజన్ అనేది
శరీర భాగాల్లోని కణాలకి రవాణా చేయబడుతుంది. అంటే ఇక్కడ ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ కణాలకి రవాణా చేసేది ఎవరంటే రక్తం. కణాలకి ఆక్సిజన్ అక్కడ కణంలోని ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం అంటే ఇప్పుడే చెప్పాం, జీర్ణ వ్యవస్థలో చిన్న ప్రేగులో పూర్తిగా జీర్ణమైన ఆహారం రక్తంలోనికి శోషించబడింది అన్నాను. ఆ రక్తమే చిన్న ప్రేగు నుంచి ఆహారాన్ని కణంకు తీసుకొస్తుంది. మరి అదే రక్తం ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ కణంకు తీసుకొస్తుంది. ఇక్కడ ఆహారము ఆక్సిజన్ రెండూ కలిసి ఆహారం విచ్ఛిన్నం చేయబడి ఏమి ఏర్పడుతుందంటే శక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా శక్తితో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా నీరు కూడా ఏర్పడుతుంది. మరి ఇటువంటి కార్బన్ డైఆక్సైడ్ నీరును బయటికి మళ్ళీ పంపించాలి. అలా బయటకు పంపించాలంటే ఈ కణంలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ను రక్తం మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తుందంటే ఊపిరితిత్తులకు తీసుకొస్తుంది. అదేవిధంగా నీటిని కొంత నీటి ఆవిరి రూపంలో ఊపిరితిత్తులకు తీసుకొస్తుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి ఊపిరితిత్తుల నుంచి బయటకు వెళ్ళడమే నిశ్వాసము. కాన్సెప్ట్ క్లియర్ కదా? కరెక్ట్గా అర్థం చేసుకోండి. గాలి పీల్చడాన్ని ఏమన్నాం మనం? ఉచ్ఛ్వాసం. గాలి విడిచిపెట్టడాన్ని ఏమన్నాం? నిశ్వాసం. మనం పీల్చే గాలిలో మనకు కావలసిన వాయువు ఎవరు? ఆక్సిజన్. ఎక్కడికి వచ్చింది ఆక్సిజన్? ఊపిరితిత్తులకు. దేని ద్వారా? గాలిగొట్టం ముక్కు ద్వారా. ఊపిరితిత్తులకు వచ్చిన ఆక్సిజన్ ఎవరితో కలిసింది? ఇక్కడ రక్తంతో. రక్తం ఎక్కడికి తీసుకువెళ్ళింది? శరీర భాగాల్లోని కణంలోకి. కణంలో ఆల్రెడీ ఎవరున్నారు? ఆహారం. ఇక్కడ ఆహారం విచ్ఛిన్నం చేయబడి ఏం ఏర్పడింది? శక్తి, కార్బన్ డైఆక్సైడ్, నీరు. శక్తి వినియోగించుకుంటాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి రూపంలో మళ్ళీ ఊపిరితిత్తుల వరకు తీసుకెళ్లేది రక్తం. ఊపిరితిత్తుల నుంచి ఈ కార్బన్ డైఆక్సైడ్ నీటిని బయటకు విడిచిపెట్టడం ఏమన్నాం? నిశ్వాసము. మరి ఇటువంటి ఊపిరితిత్తులు అనేవి స్పాంజి వలె ఉరక్కుహరంలో ఒక జత ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎడమ ఊపిరితిత్తి, కుడి ఊపిరితిత్తి ఒక జత ఉంటాయి. మరి ఇటువంటి ఊపిరితిత్తులు అనేవి మనం గాలి పీల్చినప్పుడు ఉచ్ఛ్వాస సమయాలలో ఊపిరితిత్తులు అనేవి వ్యాకోచిస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్. ఉచ్ఛ్వాస సమయాలలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. ఉచ్ఛ్వాస సమయాలలో. నిశ్వాస సమయాలలో ఊపిరితిత్తులు అనేవి సంకోచిస్తాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్లే. ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి, నిశ్వాస సమయంలో సంకోచిస్తాయి. ఊపిరితిత్తులు స్పాంజివలు ఎక్కడ ఉన్నాయి? ఉరక్కుహరంలో ఉన్నాయి. కాన్సెప్ట్ ఇది. శ్వాస వ్యవస్థ గురించి 5th క్లాస్లో కొద్దిగా ఇచ్చాడు, ఆ కొద్దిగా మనం నేర్చుకున్నాం. చూడండి, రక్త ప్రసరణ వ్యవస్థ. 5th క్లాస్లో రక్త ప్రసరణ వ్యవస్థ చూడండి. రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానముగా 3 భాగాలు ఉంటాయి. 1 గుండె, 2 రక్తనాళాలు, 3 రక్తం. చూడండి, రక్తం అనేది గుండె నుండి రక్తనాళాల ద్వారా శరీర భాగాలకు వెళ్తుంది. అదేవిధముగా శరీర భాగాల నుంచి రక్తం రక్తనాళాల ద్వారా గుండెకు చేరుతుంది. అంటే ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. గుండె నుండి శరీర భాగాల నుంచి గుండెకు రక్తం అనేది దేని ద్వారా పంపు చేయబడుతుంది అంటే రక్తనాళాల ద్వారా పంపు చేయబడుతుంది. మరి ఇటువంటి రక్త ప్రసరణ వ్యవస్థల భాగాలు 3 అని చెప్పాను. గుండె, రక్తనాళాలు, రక్తం. ఇప్పుడు గుండె కోసం చూద్దాం. గుండె అనేది ఛాతీ భాగంలో ఉంటుంది. ఛాతీలో గుండె కొంచెం ఎడమవైపు ఉంటుంది. ఇటువంటి గుండెలో 4 గదులు ఉంటాయి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 4 గదులు. పైన ఉండే ఈ గదులను కర్ణికలు అంటారు. క్రింద ఉండే ఈ గదులను జఠరికలు అంటారు. పై 2 గదులు కర్ణికలు, క్రిందివి జఠరికలు. ఇటువంటి గుండె మోటారు యంత్రంలా పనిచేస్తుంది. అంటే గుండె నుండి రక్తం అనేది బయటకు ప్రవహించినప్పుడు, అంటే గుండె రక్తాన్ని పంపు చేస్తున్నప్పుడు లబ్బు డబ్బు అనే శబ్దం అనేది వస్తుంది. లబ్బు డబ్బు, దీన్నే హృదయ స్పందన అంటారు. యాక్చువల్గా గుండె రక్తాన్ని పంపు చేస్తున్నప్పుడు వచ్చే శబ్దం ఎవరంటే లబ్బు డబ్బు. ఇది గుండె కోసం మనకి ఇచ్చిన పాయింట్స్. నెక్స్ట్ రక్తనాళాలు చూడండి. రక్తనాళాలు రక్తాన్ని పంపు చేస్తాయి అన్నాము. మరి ఇటువంటి రక్తనాళాలు అనేవి ఇక్కడ 2 రకాలుగా చెప్పడం జరిగింది. ధమనులు,
అదేవిధంగా సిరలు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ధమనులు ఏం చేస్తాయంటే గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని పంపు చేస్తాయి. మరి ఇటువంటి ధమనుల్లో ఏ వాయువు ప్రయాణిస్తుందంటే ఆక్సిజన్. కాబట్టి ధమనుల ద్వారా ఏ రక్తం పంపు చేయబడుతుందంటే మంచి రక్తం. కానీ ఇక్కడ పుప్పుస ధమని అని ఉంటుంది ఒకటి. ఈ పుప్పుస ధమనిలో మాత్రం చెడు రక్తం పంపు చేయబడుతుంది. టెక్స్ట్ బుక్లు ఇచ్చిన పాయింట్. అదేవిధంగా సిరలు ఏం చేస్తాయంటే శరీర భాగాల నుంచి గుండెకు రక్తాన్ని పంపు చేస్తాయి. మరి శరీర భాగాల నుండి గుండెకు వచ్చిన రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇటువంటి రక్తమే చెడు రక్తం. కానీ పుప్పుస సిరలో మాత్రం మంచి రక్తం ఉంటుంది, ఆక్సిజన్ ఉండే రక్తం ఉంటుంది. ఇలా ఇస్తూ ఒక పాయింట్ అన్నాడు. మన శరీరంలో ఉండే రక్తనాళాలు ఎన్ని ఉంటాయో తెలుసుకోండి అని మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు వీటి కోసం కొద్దిగా విపులంగా నేర్చుకుందాం. ధమనులు అనేవి గుండె నుండి శరీర భాగాలకు మంచి రక్తాన్ని పంపించే రక్తనాళాలు. సిరలు అనేవి శరీర భాగాల నుంచి గుండెకు చెడు రక్తాన్ని పంపించే రక్తనాళాలు. మరి ఇటువంటి ధమనులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే ధమనులు 3 రకాలు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఒకటి మహాధమని, 2 పుప్పుస ధమని, 3 హృదయ ధమని లేదా కరోనరీ ధమని. ఇదండి. సిరలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఇక్కడ సిరలు 4 రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి చూడండి పూర్వమహాశిర, 2 పరమహాశిర, అవి 2 రకాలు. 3వది పుప్పుస శిర, 4వది హృదయ శిర. అంటే వీటి పేర్లు ఇవ్వలేదు మనకి. పుప్పుస శిర పుప్పుస ధమని కోసమే ప్రస్తావించాడు. కానీ అక్కడ అన్నాడు రక్తనాళాలు ఎన్ని ఉంటాయో తెలుసుకోండి అని. ఇప్పుడు చూడండి ఒకసారి. ధమనుల్లో మహాధమని అనేది గుండె నుండి బయలుదేరి శరీరం అన్ని భాగాలకు మంచి రక్తాన్ని పంపించేదే మహాధమని. గుండె నుండి శరీరం అన్ని భాగాలకు మంచి రక్తాన్ని పంపించేదే మహాధమని. కానీ శరీరంలో ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని పంపించే ధమని ఎవరంటే పుప్పుస ధమని. గుండె నుండి బయలుదేరి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని పంపించే ధమని పుప్పుస ధమని. గుండెలో ఏ గది నుండి బయలుదేరుతుంది? ఇది 5th క్లాస్ స్టాండర్డ్ కాబట్టి మీకు అనవసరం. మరి గుండె నుంచి బయలుదేరి గుండె చుట్టూ ఉండే కండరాలకు మంచి రక్తాన్ని పంపించే ధమని హృదయ ధమని. కరెక్ట్గా చూడండి. శరీర భాగాలన్నిటికీ పంపించేది మహాధమని. గుండె నుంచి గుండెకే రక్తాన్ని పంపించేది హృదయ ధమని. ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని పంపించేది పుప్పుస ధమని. క్లియర్? ఇక్కడ చూడండి. పై శరీర భాగాలు కింది శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని గుండెకు తీసుకెళ్లేవి పూర్వపరమహాశిరలు. అలా కాకుండా ఊపిరితిత్తుల నుండి మంచి రక్తాన్ని తీసుకొచ్చే శిర పుప్పుస శిర. గుండె నుండి గుండెకే చెడు రక్తాన్ని తీసుకొచ్చే శిర హృదయ శిర. అంటే గుండె చుట్టూ ఉండే కండరాల నుండి గుండెలోనికే చెడు రక్తాన్ని తీసుకొచ్చేది హృదయ శిర. ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని గుండెకు తీసుకొచ్చేది పుప్పుస శిర. గుండె నుండి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్లేది మహాధమని. క్లియర్ కదా? శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని గుండెకు తీసుకొచ్చేవి పూర్వపరమహాశిరలు. గుండె నుండి చెడు రక్తాన్ని ఊపిరితిత్తులు తీసుకెళ్ళేది పుప్పుస ధమని. వీటి గురించి మీకు విపులముగా 10th క్లాసులో ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థలో ఉంటుంది, చూడగలరు. అందుకే ఇక్కడ నార్మల్గా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ టెక్స్ట్ బుక్లో మాత్రం గుండె నుండి శరీర భాగాలకు మంచి రక్తాన్ని తీసుకెళ్లేవి ధమనులు అయితే పుప్పుస ధమనిలో మాత్రం చెడు రక్తం ప్రయాణిస్తుంది. అది పాయింట్. శరీర భాగాల నుండి గుండెకు శరీర భాగాల నుండి గుండెకు చెడు రక్తాన్ని తీసుకొచ్చేవి సిరలు అయితే పుప్పుస శిరలో మాత్రం మంచి రక్తం ప్రయాణిస్తుంది. అది టెక్స్ట్ బుక్ పాయింట్స్ అండి. ఇవి రక్తనాళాలు. మరి చిట్ట చివరిగా రక్త ప్రసరణ వ్యవస్థలో చిట్ట చివరి భాగం ఎవరంటే రక్తము. చూడండి. ఈ రక్తం ఏ రంగులో ఉంటుందండి? చెప్పాలి. ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. మరి రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం మీకు ఆల్రెడీ తెలుసు, హీమోగ్లోబిన్. కాబట్టి చూడండి. రక్తం ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రక్తం అనేది ఆక్సిజన్ను పోషకాలను శరీర భాగాలకు అందిస్తుంది. ఆక్సిజన్ను పోషకాలను శరీర భాగాలకు అందిస్తుంది రక్తం. ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధముగా శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది ఈ రక్తం అనేది. శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. అదేవిధంగా శరీరంలోనికి ప్రవేశించిన
రోగకారక క్రిములను నాశనం చేస్తుంది. శరీరంలోనికి ప్రవేశించిన రోగకారక క్రిములతో పోరాడుతుంది. ఎవరు? రక్తం. మరి శ్వాసక్రియ ఫలితంగా శరీరంలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ వంటి వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. చూడండి ఎంత మంచి పాయింట్లో, బయటకు పంపిస్తుంది. ఇవన్నీ రక్తం యొక్క విధులు. ఆక్సిజన్ను, పోషకాలను శరీర భాగాలకు అందిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. రోగకారక క్రిములను నాశనం చేస్తుంది. CO2 వంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. మరి ఇటువంటి రక్తములో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. అవేంటో చూడండి. 1 ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు, 3 రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు 3 రకాలు. ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, థ్రాంబోసైట్స్. మరి రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏం చెప్పామండి మనం? హీమోగ్లోబిన్. మరి చాలామంది పిల్లల్లో హీమోగ్లోబిన్ లోపించడం వల్ల రక్తహీనతకు గురవుతున్నారు. చాలామంది పిల్లలు హీమోగ్లోబిన్ లోపించడం వలన రక్తహీనతకు గురవుతున్నారు. మరి రక్తహీనత రాకుండా పల్లీ చిక్కీలు అనేవి తినాలి. పల్లీ చిక్కీలు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులకు పల్లీ చిక్కీలు అందించడం జరుగుతూ ఉంది. హీమోగ్లోబిన్ లోపల రక్తహీనత వస్తుంది. మరి రక్తం అనేది సమృద్ధిగా మనకి లభించాలంటే, రక్తం అనేది సమృద్ధిగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి మనం. అవేంటంటే వేరుశనగలు, బెల్లము. చూడండి, వేరుశనగలు, బెల్లం, అదేవిధంగా పాలు, గుడ్లు, ఆకుకూరలు. చెప్పాను ఇప్పుడు పల్లీ చిక్కీలు. పల్లీలు ఏవైనా వాటితో హీమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి రక్తం సమృద్ధిగా ఉండాలంటే వీటితో పాటు రకరకాల ఆహార పదార్థాలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. మరి లబ్బు డబ్బు హృదయ స్పందన అన్నాను. డాక్టరు హృదయ స్పందనను ఒక పరికరంతో చూస్తాడు. ఆ పరికరం పేరే స్టెతస్కోపు. ఇది రక్త ప్రసరణ వ్యవస్థ 5th క్లాస్. కరెక్ట్ వినండి. ఛాతీలో ఎడమ వైపు ఉంటుంది గుండె. క్లియర్ కదా? ఓకే. విసర్జక వ్యవస్థ. మన శరీరంలో అధికమైన, కరెక్ట్ చూడండి, అధికమైన అనవసరమైన పదార్థాలను బయటకు పంపించే వ్యవస్థ. బయటకు పంపించే వ్యవస్థే విసర్జక వ్యవస్థ. మన శరీరంలో అధికమైన అనవసరమైన పదార్థాలను బయటకు పంపించే వ్యవస్థే విసర్జక వ్యవస్థ. మనకు అవసరం లేదవి, లేకపోతే ఎక్కువైపోయినాయి, వాటిని బయటకు పంపించేది విసర్జక వ్యవస్థ. మరి మానవ శరీరంలో ప్రధానమైన విసర్జక అవయవాలు 3 ఇచ్చాడు ఇప్పుడు టెక్స్ట్ బుక్లో. అవి 1 మూత్రపిండాలు, 2 ఊపిరితిత్తులు, 3 చర్మం. మనం ఊపిరితిత్తుల కోసం ఇప్పుడే శ్వాస వ్యవస్థలో చూసాం. చూడండి మూత్రపిండాల గురించి చూడండి. మూత్రపిండాలు అనేవి 2 ఉంటాయి. మూత్రపిండాల సంఖ్య 2. మరి ఇటువంటి మూత్రపిండాలు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే ఉదర కుహరములో వెన్నెముకకు ఇరువైపులా ఉదర కుహరంలో 1 జత మూత్రపిండాలు ఉంటాయి. చూడండి అక్కడ అవి ఏ ఆకారంలో కనిపిస్తున్నాయి అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మరి ఇటువంటి మూత్రపిండాలు అనేవి రక్తములోని మలినాలను వడబోస్తాయి. కరెక్ట్గా చూడండి, రక్తంలోని మలినాలను వడగడతాయి మూత్రపిండాలు. ఆ మలినాలు మూత్ర రూపంలో బయటకు విసర్జింపబడతాయి. కాన్సెప్ట్ అది. మరి ఇక్కడ మనకి బొమ్మలో కొన్ని టెక్స్ట్ బుక్లో బొమ్మ ఇచ్చాడు, భాగాలు ఇచ్చాడు కాబట్టి భాగాలు కూడా ఇంపార్టెంట్. మానవుని ప్రధాన విసర్జక వ్యవస్థ అయిన మూత్రపిండ వ్యవస్థలో భాగాలు చూడండి. 1 జత మూత్రపిండాలు,
ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం. అంటే రక్తంలోని మలినాలను మూత్రపిండాలు వడగడితే ఆ మలినాలు మూత్ర రూపంలో మూత్రనాళాలకు చేరి తర్వాత మూత్రాశయంలో నిల్వ చేయబడి ప్రసేకం ద్వారా బయటకు విసర్జింపబడును. కాన్సెప్ట్ క్లియర్ కదా. ఇవి మూత్రపిండాలు. తర్వాత ఊపిరితిత్తులు చూడండి, ఇప్పుడే చెప్పడం జరిగింది. ఊపిరితిత్తులు అనేవి స్పాంజి వలె ఉంటాయి. స్పాంజి వలె ఉండి ఉచ్ఛ్వాసం ద్వారా మనం ఏ వాయువు పీలుస్తాం? ఆక్సిజన్. ఇప్పుడు చెప్పిందే, ఆక్సిజన్ అనేది కణాలకు వెళ్ళి ఆహారంతో కలిసి ఆహారంతో ఆక్సిజన్ కలిసి ఏ వాయువుని ఏర్పరుస్తుంది? CO2, నీరు, శక్తి, అన్నం. చూడండి ఒకసారి. ఊపిరితిత్తులు స్పాంజి వలె ఉంటాయి. మనము ఉచ్ఛ్వాసం ద్వారా పీల్చిన ఆక్సిజన్ రక్తంతో కలిసి కణాలకు చేరి మరి కణాలలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ కొంత నీటి ఆవిరి రూపంలో మళ్ళీ రక్తం ఊపిరితిత్తులు తీసుకొస్తే ఊపిరితిత్తులు నిశ్వాసం ద్వారా బయటకు పంపిస్తాయి. అంటే ఇక్కడ ఊపిరితిత్తుల ద్వారా మనము దేన్ని బయటకు పంపిస్తున్నామంటే CO2తో పాటు కొంత నీటి ఆవిరి. కాన్సెప్ట్ అది. మరి నెక్స్ట్ చర్మం. మన శరీరం పైన కనిపించే అతి పెద్ద అవయవమే చర్మం. చూడండి బిట్టు, పెద్ద అవయవం చర్మం. ఈ చర్మంలో చెమట గ్రంథులు ఉంటాయి. చెమట గ్రంథులన్నా స్వేద గ్రంథులన్నా ఒకటే. ఈ చెమట గ్రంథులు అధికముగా ఉన్న లవణాలు, నీరు, అధికంగా ఉన్న నీటిని, లవణాలను బయటకు పంపిస్తాయి. ఏ రూపంలో పంపిస్తాయంటే చెమట రూపంలో పంపిస్తాయి. చెమట. మరి చెమట అనేది మన చర్మంలో ఉండే చిన్న చిన్న స్వేద రంధ్రాలు ద్వారా బయటకు విసర్జింపబడుతుంది. చర్మము ద్వారా ఏమి బయటకు వెళ్తుందంటే చెమటలో ఏముంటాయి? లవణాలు, నీరు. మరి చెమట దేని ద్వారా బయటకు వెళ్తుందంటే స్వేద రంధ్రాల ద్వారా బయటకు వెళ్ళడం జరుగుతుంది. మన రక్తంలో ఉండే మలిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు వడబోయబడి విసర్జింపబడాలంటే మనం ఎక్కువగా నీటిని, పీచు పదార్థాలను తీసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్. నీరు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలు వడబోయబడి వేగంగా విసర్జింపజేయడం జరుగుతుంటుంది. కాన్సెప్ట్ ఏంటంటే మూత్రాన్ని విసర్జించే విసర్జక అవయవాలు మూత్రపిండాలు, కార్బన్ డైఆక్సైడ్ నీటిని విసర్జించే ఊపిరితిత్తులు, చెమటను విసర్జించేవి చర్మం. అతిపెద్ద అవయవం చర్మం. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి మూత్రపిండాలు, స్పాంజి వలె ఉంటాయి ఊపిరితిత్తులు. ఇది విసర్జక వ్యవస్థ. మన శరీరంలో కంప్యూటర్ కంటే సమర్థవంతముగా పనిచేసే వ్యవస్థ ఒకటి ఉందని మీకు తెలుసు కదా. ఆ వ్యవస్థ ఎవరంటే నాడీ వ్యవస్థ. ఇటువంటి నాడీ వ్యవస్థ అనేది తల నుండి కాలు చివరి వరకు సమర్థవంతముగా పనిచేసే ఒక అనుసంధానమైన వ్యవస్థే నాడీ వ్యవస్థ. ఇది తల నుండి కాలు చివరి వరకు అనుసంధానమై ఉంటుంది. మరి ఇటువంటి నాడీ వ్యవస్థలో ఇక్కడ భాగాలు 3 ఇవ్వడం జరిగింది. 1 మెదడు, 2 వెన్నెముక, 3 నాడులు లేదా వీటికే నరాలు అంటారండి. నాడులు లేదా నరాలు. కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఇది ఊహా చిత్రం. ఇది మీరు మెదడు అనుకుంటే ఇది వెన్నెముక అనుకుంటే ఇవన్నీ నరాలు. ఇక్కడ చూసుకుని ఇవన్నీ నరాలే. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ ఇవి నరాలు. ఈ మధ్యలోది వెన్నెముక అనుకోండి. ఇది ఊహా చిత్రం మాత్రమే. వెన్నెముక. ఏదైనా రాయొచ్చు. వెన్నెముక. కరెక్ట్గా చూడండి. ఏదైనా ఒక సమాచారం కానీ, ఏదైనా ఒక ఉద్దీపన కానీ, ఏదైనా ఒక అనుభూతిని కానీ మనలో గ్రహించేవి ఎవరు అంటే జ్ఞానేంద్రియాలు. కరెక్ట్గా చూడండి. ఇవి జ్ఞానేంద్రియాలు అనుకోండి. జ్ఞానేంద్రియాలు. ఇది ఊహా చిత్రం, ఇది రియల్ కాదు. జ్ఞానేంద్రియాలు. మరి జ్ఞానేంద్రియాలు గ్రహించే అనుభూతిని ఈ నరాలు అని పిలువబడే నాడులు, వెన్నెముక గుండా ఈ నాడులు ఎక్కడికి పంపిస్తాయంటే మెదడుకు. ఆ మెదడు ఆ వార్తను విశ్లేషించి మళ్ళీ నాడుల ద్వారా సమాచారాన్ని మళ్ళీ జ్ఞానేంద్రియాలకు కానీ అవయవాలకు కానీ పంపించి ఏం చేయాలో నిర్ణయిస్తుంది మెదడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నార్మల్గా ఏదో ఒక చీమ కుడుతుందనుకోండి.
ఆ చీమ కుట్టే అనుభూతిని గ్రహించేది చర్మం, దాన్ని తీసుకెళ్లేవి నరాలు లేదా నాడులు. ఎక్కడికి తీసుకువెళ్తాయంటే మెదడుకి. మెదడు ఆ సమాచారాన్ని విశ్లేషించి మళ్ళీ నాడుల ద్వారా ఏం చెయ్యాలో, నాకు ఆ ప్రతిచర్యలు ఏం జరపాలనేది మళ్ళీ పంపిస్తుంది మెదడు. ఇటువంటి సమర్థవంతమైన వ్యవస్థ మనలో ఉంది. ఆ వ్యవస్థ ఎవరంటే నాడీ వ్యవస్థ. ఇక్కడ వార్తలను తీసుకెళ్లేవి ఎవరండి? నాడులు. వార్తలను తీసుకొచ్చే ఎవరు? నాడులే. వార్తను విశ్లేషించేది ఎవరు? ఇక్కడ మెదడు. ఏదైనా అనుభూతిని గ్రహించేవి ఎవరు? ఇప్పుడు జ్ఞానేంద్రియాలు. క్లియర్ కదా? మనం చూడాలన్నా, వాసన చూడాలన్నా, మనం కంటితో చూడాలన్నా, మనం వినాలన్నా, ఏదైనా స్పర్శ అనేది మనకు తెలియాలన్నా జ్ఞానేంద్రియాలు అనుభూతిని గ్రహించినప్పటికీ ఆ స్పర్శ మనకు తెలియడానికి కారణమైన భాగం ఎవరంటే మెదడు. వార్తలను విశ్లేషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ చూడండి, సీతాకోక చిలుక రంగులు కానీ, కోయిల పాటలు కానీ, గులాబీ పరిమళం కానీ, గడ్డి మెత్తదనాన్ని కానీ మనం ఆస్వాదించాలంటే మనలో ఒక వ్యవస్థ పనిచేయాలి. ఆ వ్యవస్థ పేరు ఎవరంటే నాడీ వ్యవస్థ. ఈ విధముగా నాడీ వ్యవస్థ అనేది కంప్యూటర్ కంటే సమర్థవంతమైన వ్యవస్థ మనలో ఉందని మనం చెప్పవచ్చు. మరి మన శరీరం అనేది అద్భుతమైన యంత్రము. ఎందుకంటే వివిధ రకాల వ్యవస్థలు వివిధ రకాల పనులు చేస్తాయి అన్నాము. సింపుల్గా చూడండి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ ఏం చేస్తుంది? ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. క్లియర్? అదేవిధముగా రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థ ఆక్సిజన్ను పోషకాలను కణానికి అందిస్తుంది. ఆక్సిజన్ను పోషకాలను కణానికి అందిస్తుంది. అదేవిధంగా శ్వాస వ్యవస్థ. కరెక్ట్గా చూడండి, శ్వాస వ్యవస్థ ఇది కూడా ఆక్సిజన్ను ఊపిరితిత్తుల వరకు అందిస్తుంది. శ్వాస వ్యవస్థలో ఆక్సిజన్ పీలుస్తాం, ఆక్సిజన్ను అందిస్తుంది. అదేవిధంగా విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ శరీరంలో అధికమైన నీరు మలినాలను విసర్జిస్తుంది. కాన్సెప్ట్ చూడండి. చిట్ట చివరగా నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థ ఏంటంటే ఈ అన్ని చర్యలు ఎవరి ఆధీనంలో ఉంటాయి? నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. అంటే అన్ని చర్యలను నియంత్రిస్తుంది. అన్ని చర్యలు నియంత్రిస్తుంది. ఇదండి ఎందుకు అద్భుతమైన యంత్రం అంటాడు మన శరీరం. జీర్ణక్రియ ఆహారాన్ని జీర్ణం చేస్తే, కణాలకు ఆక్సిజన్ పోషకాలు అందించేది రక్త ప్రసరణ వ్యవస్థ అయితే, మన బయట ఉండే వాతావరణంలో ఆక్సిజన్ పీల్చేది శ్వాస వ్యవస్థ అయితే, మరి మన శరీరంలో ఏర్పడిన నీరు వ్యర్థ పదార్థాలను బయటకు పంపి విసర్జక వ్యవస్థ అయితే, ఈ వ్యవస్థలని సక్రమంగా పనిచేయడానికి కంప్యూటర్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. అదే ఎవరంటే నాడీ వ్యవస్థ. క్లియర్ కదా? ఇది మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. 5వ తరగతి న్యూ సిలబస్.